వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. హైదరాబాద్ రామంతాపూర్ లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఈడీ విచారణ పేరుతో మోదీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని రామంతాపూర్ లో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నిరసన. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ నెహ్రూ ఫ్యామిలీపై ఈర్ష్య పెంచుకుని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాణంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర కీలకం. అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయడం మోడీ ప్రభుత్వానికి తగ్గదన్నారు. కక్షపూరిత చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి మహేష్ కుమార్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన ఈడీ ఏదైతే కేసులు మన రాహుల్ గాంధీ మీద అలాగే సోనియా గాంధీ మీద పెట్టి వాళ్ళను ఒక దోషులుగా నిర్ణయిస్తూ వాళ్ళు చేసినటువంటి బీజేపీ గవర్నమెంట్ కావాలని చేసినటువంటి దురాఘాతం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పందించి ఉప్పల్ కాంగ్రెస్ మరి స్పందించి దాని మీద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వారి దిష్టిబొమ్మను కూడా తగలబెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పేపరు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఏమి తెలివి తక్కువగా రాజ్యాంగ నిర్మాత, నవభారత నిర్మాత ఆయన మీద అక్కసు వెళ్ళగట్టుకోవడానికి. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాం, బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత. ఎందుకంటే కాంగ్రెస్ వర్తిల్లొద్దు, కాంగ్రెస్ ఒక పార్టీ ఉండొద్దు, నామరూపాలు లేకుండా పోవాలి. ఈ కాంగ్రెస్ అందరూ నెహ్రూ గారి ఫ్యామిలీ అంటే వాళ్ళకి ఒక ఈర్ష్య. ఇందిరాగాంధీ ఫ్యామిలీ, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఎవరైనా కానీ వాళ్ళను చరిత్రహీనులుగా సృష్టించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళతోటే ఆ రోజు చెందారోజు చేసి పార్టీకి అంటూ ఒక పార్టీ దాన్ని అక్కడ మనకు పార్టీ మన పేపర్ను నేషనల్ హెరాల్డ్ పేరు మీద దాన్ని సృష్టించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఆస్తులు కూడా అప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితి. కొత్తగా రాహుల్ గాంధీ వచ్చో సోనియా గాంధీ వచ్చో ఎవరు జేబులో కొట్టి అది తీసుకున్నటువంటి పార్టీ కాదు, ప్రెస్ కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు దురుద్దేశంతో ఏదో విధంగా దాని మీద నేరారోపణ మోపి వాళ్ళని ఇరికించాలని చెప్పి చరిత్రహీనం చేయాలని చెప్పేటటువంటి కార్యక్రమం చేయడం తప్ప ఒక సదుద్దేశం కాదు. నిజంగా మీకు సదుద్దేశం ఉన్నట్టయితే ఎప్పుడు వాళ్ళు దేశం గురించి మొత్తం త్యాగం చేసినటువంటి త్యాగదారులు, ప్రాణాల సైతం ఇచ్చినటువంటి పార్టీ చరిత్రను ఒక ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాణంలో వారికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం చేయడానికి కూడా మరి అంబేద్కర్ను నిర్ణయించినటువంటి బాధ్యత తీసుకుంది నెహ్రూ గారు, గాంధీ గారు, అప్పుడున్నటువంటి నాయకత్వం. కాబట్టి నేషనల్ కాంగ్రెస్ కాబట్టి ఇవన్నీ చేసినటువంటి వ్యవస్థను ఇవాళ నామరూపాలు. ఎప్పుడైనా దేశంలో రెండు మూడు పార్టీలు ఉండడం ఎప్పుడైనా సమంజసమే. ఎప్పటికీ ఒకరే. మీరు కాంగ్రెస్ కోసం మేము మొన్నటిదాకా మేము పరిపాలన చేశాం, ఇవాళ మీరు వచ్చారు. అది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. అలాంటి పరిస్థితుల్లో పొద్దున మేము కూడా రావచ్చు. ఆరోగ్యకరమైనటువంటి అపోజిషన్ ఉంటే దేశము ప్రగతి పటంలో ముందుకు నడుస్తుంది.
కాబట్టి నామరూపాలు లేకుండా ఒక పార్టీని నాశనం చేద్దామని చెప్పేటటువంటి దాన్ని నిరసనగా ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. దాని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా 120-30 సంవత్సరాల పార్టీ, దాన్ని ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి అతి పురాతనమైనటువంటి పార్టీ. దీన్ని నిర్మించడానికి ఎవరి శక్తి కాదు, మోదీ గారు కదా, వారు పుట్టించినటువంటి బ్రహ్మదేవుడు కూడా ఈ పార్టీని నాశనం చేస్తున్నటువంటి ప్రయత్నం చెల్లదు, నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఈ దేశంలో ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ, వీర సాధనను గమనించినటువంటి పార్టీ, దుఃఖాన్ని కారణంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా న్యాయం జరిగే ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి పార్టీ. కాబట్టి ఇది ఎప్పటికైనా స్థిరంగా ఎప్పటికీ ఉంటుందని చెప్పి దాని సందర్భంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఇవాళ వారిని శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.